ఖైదీ నంబర్ 150 సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు యండమూరి వీరేంద్రనాథ్ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నాగబాబు ఆ ఇద్దరిని తిడుతూ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు అప్పుడు తాను అలా స్పందించడానికి గల కారణాలను వివరించారు. ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత నాగబాబు ఈ మ్యాటర్ మీద స్పందించడం ఇదే తొలిసారి. యండమూరి కుసంస్కారి అంటూ విమర్శించిన నాగబాబు ఇప్పటికీ ఆయన తన గురువుగానే భావిస్తున్నానని తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. యండమూరిని అలా తిట్టడంపై చరణ్ గురించి మాట్లాడే సమయంలో యండమూరి వాడు వీడు అనే పదాలు వాడాడు. ఒకవేళ రామ్ చరణ్తో ఎఫెక్షన్ ఉంటే అలా అనడంలో తప్పు లేదు, కానీ చరణ్ను తక్కువ చేసి మాట్లాడటం నేను తట్టుకోలేకపోయాను. యండమూరితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఇప్పటికీ ఆయన గురువుగానే భావిస్తా, ఎంతో గౌరవిస్తా. ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉంది. నా గురించి యండమూరికి బాగా తెలుసు. నా కామెంట్స్ ఆయన సీరియస్ గా తీసుకుంటారని అనుకోవడం లేదని నాగబాబు అన్నారు. ఎవరైనా అన్నయ్యను గానీ నా ఫ్యామిలీని గానీ టార్గెట్ చేస్తే నేను మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతాను. అదే సమయంలో నాపై విమర్శలు వచ్చినా పట్టించుకోను అని నాగబాబు చెప్పుకొచ్చారు. నేను చేసిన కామెంట్స్ వల్ల రామ్ గోపాల్ వర్మ హర్ట్ అయ్యాడు, అందుకే ఆయన అదే రీతిలో స్పందించాడు. నేను అన్నయ్య చిరంజీవిలో 0.01% కూడా కాదని వర్మ అన్నారు. నేనైతే అన్నయ్య ముందు 0 అనే ఫీల్ అవుతాను. అన్నయ్య మీద ఆధారపడి ఉండటం నాకు సంతోషకరమైన విషయమే. పీఆర్పీ ఫెయిల్యూర్ కు నాదే బాధ్యత రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. నిజమే, ఆ ఫెయిల్యూర్ బాధ్యత నాది కూడా, ఎందుకంటే అన్నయ్యకు సలహాలు ఇచ్చిన వారిలో నేను కూడా ఉన్నాను అని నాగబాబు అన్నారు. ఆర్జీవి చాలా ఫన్నీ పర్సన్, ఆయన కంపెనీని నేను బాగా ఎంజాయ్ చేస్తానని కూడా చెప్పారు. వర్మ గురించి అలా మాట్లాడడానికి కారణం గత 5 ఏళ్లుగా వర్మ మెగా ఫ్యామిలీపై రాళ్లేస్తున్నాడు. అన్నయ్య 150వ సినిమా గురించి విమర్శలు చేశాడు, అందుకే ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది. కేవలం అతడిలో మార్పు రావాలని అలా మాట్లాడాను, అంతేకాని అతన్ని హర్ట్ చేయాలని మాత్రం కాదు. ఇప్పటికీ వర్మ ఎదురుపడితే ఫ్రెండ్లీగానే మాట్లాడతా అని నాగబాబు తెలిపారు.